పల్లవి, ఓయాసిస్ ఫర్టిలిటీ కన్సల్టెంట్. ఓయాసిస్ జనని యాత్ర అనే మొబైల్ ఫర్టిలిటీ క్యాంపెయిన్ని మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. సో దిస్ ఈస్ బస్ ఆన్ వీల్స్ అనమాట, క్లినిక్ ఆన్ వీల్స్. మనకు ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఒక డాక్టరు, పారామెడిక్స్, ఫ్లెబోటమిస్ట్ అండ్ అదర్ స్టాఫ్ మనం ఈ బస్సులో వెళ్ళి సుదూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఫర్టిలిటీ సర్వీసెస్ అవైలబిలిటీ లేదు, యాక్సెసిబిలిటీ లేదు అండ్ పేషెంట్స్కి ఎక్కడైతే అవేర్నెస్ లేదో అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళి మనం అవగాహన కల్పిస్తాము. సో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి అనేది మనం క్లియర్గా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దట్ వాళ్ళు ఉన్న మెడికల్ సర్వీసెస్ని అవైల్ చేసుకొని తొందరగా కన్సీవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ క్యాంపెయిన్ మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము, బస్ క్యాంపెయిన్. సో ఇందుకు మూలంగా మనం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిన క్యాంపెయిన్, ఆ తర్వాత చెన్నై, తమిళనాడు, దెన్ కర్ణాటక, దెన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇలా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుని ఓయాసిస్ ఫర్టిలిటీకి 35 సెంటర్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్లేసెస్లో కవర్ చేసుకుని మళ్ళీ సెకండ్ రౌండ్ ఆంధ్రాకి వచ్చింది. ఎస్టర్డే మేము వెంకటగిరిలో వర్క్ చేసాము, ఇవాళ తిరుపతిలో వాకథాన్ చేస్తున్నాము. టుమారో ఇట్ విల్ బీ ఇన్ కదిరి అండి. అందరికీ నమస్కారం. మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ గురించి అంతకుముందు సుదీర్ఘ ప్రాంతాలకి చెన్నై, బెంగళూరు, ఇట్లా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు తిరుపతిలో చాలా కేంద్రాల్లో ఇటువంటి ట్రీట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. దానిలో ముఖ్యంగా ఓయాసిస్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ వారు ఈరోజు ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇచ్చే విధంగా ఈరోజు ఒక వాహనం ద్వారా వాళ్ళ దగ్గరికే వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. ముఖ్యంగా మనం పెళ్ళిళ్ళు అన్నీ లేట్గా చేసుకోవటం, ఏజ్ ఒకటి ఫ్యాక్టరు, 35 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ కావటము, వాళ్ళు కరెక్ట్గా నిబంధనలు పాటించకపోవటం, ఆహార నియమాలు పాటించకపోవటం, ఒబేసిటీ రావటం, స్మోకింగ్ ఉండటం, ఆల్కహాల్ ఉండటం, ఇవన్నీ కూడా ముఖ్య కారణాలు. ఇవన్నీ కూడా మనం సరి చేసుకోగలిగితే ట్రీట్మెంట్ వాళ్ళకి పిల్లలు కలిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఇప్పటి కాలంలో ట్రీట్మెంట్ అనేది అంతకుముందు గతంలో 35-40 ఇయర్స్ వరకు తర్వాత పెళ్ళిళ్ళు అన్నాం, కానీ ఇప్పుడు 25 ఇయర్స్ తర్వాత చేసుకున్న వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా డయాగ్నోస్ చేసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ పిల్లలు కలిగే అవకాశాలు ఉంటాయి. మామూలుగా 12 నెలలు వాళ్ళు ఇంటర్ కోర్సు కలిసి చేసి ఇటువంటి అన్ప్రొటెక్టివ్ మెథడ్స్ వాడకుండా పిల్లలు రాలేదంటే వాళ్ళు తప్పకుండా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లల్లో ఒక్కోసారి పుట్టిన తర్వాత కూడా మళ్ళీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు, వాళ్ళ గర్భం రాకపోతే అది కూడా మళ్ళీ మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఈరోజు ట్రీట్మెంట్ ఇన్ఫర్టిలిటీకి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. పర్సంటేజ్ కూడా జనరల్గా అంతకుముందు అయితే 25-40% ఉండేటువంటి ఈ పర్సంటేజ్ ఈరోజు ఇప్పుడు 60-70% కూడా దానికి జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు ఈ సేవలు వినియోగించుకోవాలని చెప్పని వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తాం. సో నా పేరు శశిధర్ అండి. నా పేరు జి శశిధర్. నేను క్లస్టర్ మేనేజర్ ఏపీ రీజన్కి వర్క్ చేస్తున్నాను. మాది ఓయాసిస్ ఫెర్టిలిటీ, మన ఇండియాలో సౌత్ ఇండియన్ నెంబర్ 1 బ్రాండ్ మంది. సో ఓయాసిస్ ఫెర్టిలిటీ అనేది ఏంటంటే మన వీఆర్ ద ఫైనల్స్ రీప్రొడక్టివ్ మెడిసిన్ ఆల్సో. సో ఓయాసిస్ ఫెర్టిలిటీ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంతానలేమి సమస్యలు కలిగిన ప్రజలకి మేము ఒక ఉత్తేజపడతాల ఉద్దేశంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ఒక ఓయాసిస్ జనయాత్ర మొబైల్ బస్ మేము తీసుకొస్తున్నాము. సో ఈ బస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఓయాసిస్ జనయాత్ర మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్లో ఒక ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్డ్ ఒక ఐవీఎఫ్ డాక్టర్ గారు, ఫ్లెబోటమిస్టు, పారామెడిక్ స్టాఫ్, సో 10 మంది స్టాఫ్ వస్తారు. అంతేకాకుండా ఈ యొక్క జననీ బస్సు యాత్ర అనేది ఏంటంటే మన ఇండియాలో ప్రతి రాష్ట్రాలు తిరిగి మళ్ళీ ఇప్పుడు చివరికి మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది. సో ఈ బస్సు యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే Tier 1 సిటీస్, Tier 2 సిటీస్, Tier 3 సిటీస్. ఎందువల్లంటే ఈ సంతానలేమి సమస్యలు కలిగిన వాళ్ళకి ఏంటంటే మన భారతదేశంలో ప్లస్ ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో మెయిన్ సిటీస్లో మాత్రం ఈ యొక్క హై ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. సో మేమేంటంటే మన గవర్నమెంట్ యొక్క మెయిన్ నినాదం ఏంటంటే ప్రజల వద్దకే పాలన. ఎస్పెషల్లీ మన హానరబుల్ ప్రీతం ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు ఏంటంటే ప్రజల వద్దకే పాలనలాగా. సో మా పోస్ట్ కోవిడ్ తర్వాత ఏంటంటే మన ప్రజలందరూ కూడా బాగా సోషల్ స్టిగ్మాలో, ఎమోషనల్గా బాగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో ప్రపంచంలో కాదు, ఎస్పెషల్లీ మనకున్న విపరీతమైన ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల, మనకున్న జాబ్స్ వల్ల, ఫినాన్షియల్ క్రైసిస్ అందరూ కూడా బాగా మన డిప్రెషన్లు గెలిపాం. సో దీనివల్ల మన భారతదేశంలో ప్లస్ ఆంధ్రప్రదేశ్లో సంతాన స్థాపన రేట్ బాగా పడిపోయింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన గవర్నమెంట్ ఆఫ్ ఇనిషియేటివ్ కానీ ఎస్పెషల్లీ మన నరేంద్ర మోడీ, ఆనరబుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, హెల్త్ ఇండియా. సో దీనిలో భాగంగా మన హానరబుల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు ఏమి ఇచ్చారంటే మన ఆంధ్రప్రదేశ్లో బాగా
ఫెర్టిలిటీ రేటు బాగా పెంచాలి, బాగా అందరూ పిల్లల కన్నా నినాదంతో మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. సో దీనిలో భాగంగా వయాసిస్ ఫెర్టిలిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము కూడా మా యొక్క వైపు నుంచి మేము సైతం మన గవర్నమెంట్తో మేము కలిసి నినాదంతో ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో మేము ప్రతి పల్లెలకు, ప్రతి పట్టణాలకు, ప్రతి టైర్ 1, టైర్ 2, టైర్ 3 మేము విచ్చేస్తూ ఈ యొక్క ఎవరైతే సంతానం లేని సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తా, ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ చేస్తా, క్లినికల్ కౌన్సిలింగ్ చేస్తా, వాళ్ళని ఎంపవర్మెంట్ చేస్తా, మేము వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ చేస్తున్నాము. సో చాలామంది సంతానం లేని సమస్యలు దంపతులకి వాళ్ళు చాలా బాగా సోషల్ స్టిగ్మాలో ఉంటారు, వాళ్ళు చాలా మెంటల్ ఎమోషన్ బాగా డిప్రెషన్లో ఉంటారు. సో అటువంటి పేషెంట్స్ కనుక ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఖచ్చితంగా నిశ్చయంగా మీరు కనుక మా వాయిసెస్ జనరేటర్ బస్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు మేము ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాము, ఫ్రీ స్కాన్ ఇస్తాము, ఫ్రీ వీరికణాల పరీక్ష ఇస్తాము. అంతేకాకుండా ఆడవాళ్ళకి మెయిన్ ఒక ఎక్స్ రిజర్వ్కి సంబంధించిన ఒక టెస్ట్ ఉంది, AMH అని. ఇట్ ఈస్ కాల్డ్ యాంటీ ములరిన్ హార్మోన్. ఆ టెస్ట్ దాదాపుగా బయట 3,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. సో ఇవన్నీ కలిపి 10,000 రూపాయలు వర్త్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, స్కాన్స్ కానీ, టెస్టులు కానీ కౌన్సిల్ మేము ఫ్రీగా చేస్తాము. ఇవి మొత్తం అయిపోయినాక పేషెంట్ మనం ఏం చేస్తామంటే పేషెంట్కి ఎవరికైతే సంతాన సాఫల్యం ప్రాబ్లం ఉందో వాళ్ళకున్న అవకాశాలు ఏంటి, వాళ్ళకున్న సక్సెస్ రేట్స్ ఏంటి, వాళ్ళకున్న డిఫరెంట్ ఛానల్స్ ఏంటి, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినాక పేషెంట్ దే విల్ టేక్ ఇట్ యాజ్ అ డెసిషన్. సో కంపల్సరిగా పల్లె ప్రాంత ప్రజలు కానీ, పట్టణ వాసులు కానీ, అర్బన్ కానీ, రూరల్ కానీ ఈ వయసెస్ చేనేత ప్రోగ్రాంలో మనం ఇది తీసుకుంటూ వచ్చాం. సో ఈ యొక్క అవకాశం కల్పించిన ఎస్పెషల్ మన పాత్రికేయులకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.